మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో హానికర రసాయనాల ప్రభావాలకు గురవుతుంటాం. అసలు వివిధ రూపాల్లో మన ఇళ్లలోనే అనేక విష పదార్థాలు ఉంటాయి. దుస్తులు, వంటగది, ఫర్నిచర్, ఆహారం, గాలి, ఇలా అనేక రూపాల్లో విష పదార్థాలు మన చుట్టూ ఉంటాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, క్లీనింగ్ లిక్విడ్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా హానికర రసాయనాలతో కూడినవే. ఇక ఎక్కడ ఎలాంటి విష పదార్థాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. దుస్తుల్లో డీడీటీ, డీడీఈ వంటి పురుగుమందుల అవశేషాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో ఆల్జీమర్స్ రుగ్మతకు కారణమవుతాయట. అంతేకాదు స్పోర్ట్స్ బ్రా, మెగా ప్యాంట్స్, జిమ్ దుస్తుల్లో ఉండే కాడ్మియం, లెడ్, పాదరసం వంటి భారలోహాలు సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపించడమే కాకుండా థైరాయిడ్ క్యాన్సర్కి కూడా దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. జీవక్రియలకు కీలకమైనదిగా హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినల్ యాక్సిస్ పైన ప్రభావం చూపిస్తుంది. వంటగదిలో అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో బిస్ఫెనాల్ ఏ అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. బిస్ఫెనాల్ ఏ వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. చిన్నారుల్లో ఆటిజం ముప్పును మూడింతలు చేస్తుంది. ఇది కూడా హెచ్సిఏ యాక్సిస్ ని దెబ్బతీస్తుంది. తద్వారా అమ్మాయిల్లో యుక్త వయసు, అండాల విడుదల, ఫలదీకరణం వంటి హార్మోన్ ఆధారిత ప్రక్రియల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫర్నిచర్ ఎక్కువగా కలపతో తయారు చేస్తారని తెలిసింది. అగ్ని ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు ఫర్నిచర్ కు కొన్ని అగ్నిమాపక రసాయనాలు పోస్తారు. వీటిని పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ అని అంటారు. ఇవి మెదడులో డోపమైన్ వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా పార్కిన్సన్ వ్యాధి బారిన పడే ముప్పును కలిగిస్తాయి. మనం నిత్యం అనేక రకాల ఆహార పదార్థాలు స్వీకరిస్తాం. వాటిలోనూ వివిధ రూపాల్లో విష పదార్థాలు పొంచి ఉంటాయి. చేపలు, నత్తలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర ధాన్యాల్లో ఆర్సెనిక్ ఉంటుంది. ఇక కాల్చిన ఆహారంలో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫంగి, ఆహార శీతలీకరణ కోసం ఉపయోగించే నైట్రోజన్ గ్లైఫోసేట్, క్లోరోఫైరిఫాస్, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలను అంటిపెట్టుకుని ఉంటాయి. ఆహార పదార్థాలకు జోడించే నైట్రోజన్ ప్రమాదకర నైట్రోజమైన్ గా రూపాంతరం చెందుతుంది. ఇది ఆల్జిమర్స్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే కలుపు, పురుగుమందుల అవశేషాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. నిత్యం పీల్చే గాలిలో ఉండే విష పదార్థాలకు తక్కువ లేదు. దుమ్ము, ధూళి, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, లెడ్, మాంగనీస్, పాదరసం, నికెల్ వంటి భారలోహాలు, బెంజిన్, డయాక్సిన్, ఆస్బెస్టాస్, టోల్యూన్ వంటి పదార్థాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. నాడీ వ్యవస్థ దెబ్బతినటం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ సంభవించడం, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ రుగ్మతలు సంభవిస్తాయి. ఆర్గానిక్ ఫుడ్, జన్యు మార్పులు చేయనటువంటి పంటల నుంచి తయారైన ఆహారం తీసుకోవాలి. ఆర్గానిక్ చర్మ సౌందర్యోపకరణాలని వినియోగించాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినటం ఆపేయాలి. టూనా చేపలకు బదులు సాల్మన్ చేపలు తీసుకోవాలి.